ఆర్థికాభివృద్ధిలో 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ నంబర్ 1 గా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జిరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భారత్కొచ్చే పెట్టుబడుల్లో ఒక్క ఏపీకే 25% వస్తున్నాయని తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయటం వల్లే ఇప్పుడు 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారన్న సీఎం భారత్కు అతిపెద్ద ఆస్తి యువతే అని చెప్పారు. సరైన సమయంలో సరైన లీడర్ దేశ ప్రధానిగా ఉన్నారని అన్నారు చంద్రబాబు. తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూరప్ దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అంతకుముందు చంద్రబాబుతో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లల్లు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించారు. ఏపీని ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్న సీఎం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు. 4వసారి ముఖ్యమంత్రిని గాని అంత అఘాతంలోకి వెళ్లిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇంకొక పక్క చాలా సమస్యలు. నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను అక్కడనే క్రిటిసైజ్ చేస్తా. కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేసాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఆ రోజు ఐటీతో ప్రారంభించా, ఈరోజు ఏఐ, డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నా. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు స్పేస్ సిటీ. ఎక్కడో ఎలాన్ మాస్క్ అక్కడ పెట్టేది కాదు. ఈరోజు తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం. ఇప్పటికే 2 కంపెనీలు వచ్చాయి. రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 2 డ్రోన్ సిటీ. ఫ్యూచర్ అంతా డ్రోనే. యుద్ధాలు కూడా మనుషులు చేసే పని లేదు. ఇంకా ఎవడి తెలివి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే విత్ ఇన్ మినిట్స్ ఈజ్ ది కింగ్ మేకర్. దట్ విల్ బి ది గేమ్ చేంజర్. అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం. డిఫెన్స్ అప్లికేషన్స్, సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు. 26లో
డ్రోన్ ట్యాక్సీ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డ్రోన్ అంబులెన్స్లు కూడా వస్తాయి.